హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ముఖ్యంగా మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు, అకాల వర్షాలు మనకి సాయంకాల సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా మనకి విపరీతంగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. అదేవిధంగా నైరుతి ఋతుపవనాలు కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లోని భారతదేశంలోకి త్వరగా ప్రవేశించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా అండమాన్ తీరాన్ని అయితే ఈ నెల 13వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో, కేరళకు వచ్చేసరికి మే చివరి వారంలో మనకి నైరుతి ఋతుపవనాలు అంటే ముఖ్యంగా మే 24వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో మనకి కేరళకు అంటే నార్మల్ అంటే సాధారణం కంటే 3 రోజుల ముందుగానే కేరళ నైరుతి ఋతుపవనాలు తాకే అవకాశం ఉంది. దాని తర్వాత నెమ్మదిగా రాయలసీమలోని అనేక ప్రాంతాలు, కోస్తాంధ్రలో అనేక ప్రాంతాలు, తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా మనకి అనేక ప్రాంతాల్లో కూడా మనకి జూన్ మొదటి వారానికే నైరుతి ఋతుపవనాలు వచ్చే సంకేతాలు అయితే ఈ సంవత్సరం మనకి చాలా బలంగా కనిపిస్తున్నాయండి. సో ఈ నైరుతి ఋతుపవనాల గురించి కావచ్చు, రానున్న రోజుల్లో కూడా అకాల వర్షాల గురించి కావచ్చు, మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ వీడియో అంతా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. సో మనం ఫస్ట్ శాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ టైం వచ్చేసి ఇప్పుడు 7 గంటల 3 నిమిషాలకి ఈ వీడియో తీస్తున్నాను. సో ఈ సమయంలో మనకి ఉత్తర భారతదేశంతో పాటుగా మధ్య భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే ప్రస్తుతం నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తోందండి. సో ఇది ఇలా ఉండగా ఈ రోజు కాకుండా గత 3 రోజుల నుంచి చూసుకున్నా కొంచెం మనకు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు ఒక మోత అంటే లిమిట్లోనే ఉన్నాయి. అంటే సాధారణంగానే ఉన్నాయి, అధికంగా అయితే లేవు. కానీ పరిస్థితులు మారబోతున్నాయి. ఈరోజు 10వ తారీఖు మనకి నెమ్మదిగా 12వ తేదీ నుంచి మనకి తొలుత రాయలసీమ, తెలంగాణ నుంచి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు పుంజుకునే అవకాశం అయితే మనకి చాలా బలంగా కనిపిస్తున్నాయి. సో రాగల 3 రోజుల వాతావరణ పరిస్థితి ఒకసారి తెలుసుకుందాం. సో ఈరోజు 10వ తేదీ, ఈ రోజు అయిపోయిన తేదీ మనకి రేపు 11 నుంచి 12 తారీఖు వరకు, అంటే ఈరోజు 10వ తేదీ అయితే మనకి రేపు 11, 12 అప్ టు 13 వరకు కూడా ఒకసారి వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు చూసుకున్నట్లయితే మనకి రాగల 3 రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలోని కొండ ప్రాంతాలు అంటే పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటుగా మనకి అనకాపల్లి జిల్లా, కాకినాడ, ఈస్ట్ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మనకి ఉరుముల మెరుపులతో కొన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో అక్కడక్కడ మనకి స్వల్పంగా వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మనకి గోదావరి జిల్లాలో కూడా ముఖ్యంగా ఏలూరు, కృష్ణా పరిసర ప్రాంతాలు, ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ మనకి చెదురుమదురుగా అక్కడక్కడ ఉరుములతో కొన్ని వర్షాలు. అదేవిధంగా కర్నూలు, నంద్యాల, కడపలోని కొన్ని భాగాలు, నెల్లూరులోని లోపల భాగాలతో పాటుగా ప్రకాశం జిల్లాలో కూడా లోపల భాగాలు, అదేవిధంగా అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి చెల్లా చెదురుగా రాగల 3 రోజుల్లో అంటే రాగల 3 రోజుల్లో వర్షాలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. అంటే అప్ టు మే 13 వరకు కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా మనకి రాగల 3 రోజుల్లో ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటుగా మనకి పశ్చిమ తెలంగాణ ప్రాంతం అంటే వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా మనకి గద్వాల్, నాగర్ కర్నూలు, దక్షిణ తెలంగాణ జిల్లాలు, అదేవిధంగా నల్గొండ, ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా మనకి కొన్ని మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ జిల్లాలో స్వల్పంగా వర్షాలు ఉండే అవకాశం అయితే రాగల 3 రోజుల్లో మనకు కనిపిస్తుందండి. ఇదన్నీ ముఖ్యంగా చూసుకుంటే రాగల 3 రోజుల్లో వర్షాలు అయితే పెద్దగా ఉండే అవకాశం లేదు. ఎండ తీవ్రత విపరీతంగా కొనసాగి అక్కడక్కడ మాత్రమే రాగల 3 రోజుల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతం కనిపిస్తుందండి. ఇంకా చూసుకుంటే మనము రాగల 10 రోజుల నుంచి 15 రోజుల వరకు వాతావరణ పరిస్థితి అంటే ఈరోజు మే 10 మనకి మే 25 వరకు వర్షాలు చూసుకుంటే విస్తారంగా అంటే చాలా వైడ్ స్ప్రెడ్గా మనకు ఏంటంటే చాలా అనేక ప్రాంతాల్లో అంటే తెలంగాణ, రాయలసీమలోని చాలా ప్రాంతాలు అంటే అన్ని జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మనకి విస్తారంగా వర్షాలు అంటే ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురిసాయి. అంటే ఎండ తీవ్రత కొనసాగుతూ సాయంకాలం సమయం, రాత్రికాల సమయంలో గాలి దుమారాలతో ఉరుములు మెరుపులు పిడుగులతో కొన్ని వర్షాలు అయితే మనకి కురిసే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. అదేవిధంగా మనకి ఇక్కడ మనకి కోస్తాంధ్ర ప్రాంతాల్లో కూడా వర్షాలు భారీగానే ఉండే అవకాశం అయితే మనకి ముఖ్యంగా 15వ తారీఖు అంటే మే 15వ తారీఖు నుంచి మే 25వ తారీఖు వరకు ఏదైతే ఈ 2 వారాల పీరియడ్ ఉంటుంది కదా, ఈ 10 రోజుల కాలం మే 15 నుంచి 25 మధ్యలో మనకి తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమలో అధిక జిల్లాల్లో ఉంటాయి. కోస్తాంధ్రలో కొంచెం స్వల్పంగా ఉండే అవకాశం అయితే మనకి రాగల 10 రోజుల్లో మనకు కనిపిస్తుందండి. సో ఇదండి మనకి మెయిన్గా ఫోకస్ చేసే విషయం. నేను రానున్న రోజుల్లో వీడియోల్లో ముఖ్యంగా ఏంటంటే ఆ వీడియో నేను లెంత్ పెంచాలనుకోవట్లేదు. ఎందుకంటే చాలా మంది లెంత్ ఎక్కువైతే కొంచెం వీడియోని అయితే మనం స్కిప్ చేయడం జరుగుతుంది. సో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నేను వీడియో అయితే
ఈ వీడియోని ముగించడానికే చూస్తున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క వర్షాలు టైంలో నేను రోజువారీ అప్డేట్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని బిజీ వర్క్స్ వల్ల డైలీ వీడియో చేయలేకపోతున్నాను. కానీ ఈసారి మాత్రం ఈ యొక్క సీజన్ ఏదైతే వచ్చే ఋతుపవనాల సీజన్లో మాత్రం నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియోస్ అయితే మీ ముందు ప్రతిరోజు కూడా పెట్టడానికి నా వంతు ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ వీలైనంత వరకు షేర్ చేస్తూ నాకు కొంచెం తోడుగా ఉంటారని కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే చాలామంది తుఫాన్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే మనకి ఈసీఎంఎఫ్ మోడల్, జిఎఫ్ఎస్ మోడల్ ఉన్నాయి. రెండు కూడా మనకి ఉపరితల ఆవర్తన ప్రాంతాన్ని చూపిస్తున్నాయి. ఇక్కడ మనం ఇంకో పిక్చర్ పెట్టాను. చూసుకుంటే మనకి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మనకి ఈ యొక్క ఉపరితల ఆవర్తనం అనేది మనకి 17వ తారీఖున ఏర్పడే అవకాశం ఉంది. సో దీని ప్రభావంతో మనకి అల్పపీడనం కూడా వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కానీ అల్పపీడనం తుఫాన్గా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 99% అయితే మారదు. ఒకవేళ మారితే ఇన్ కేసు నేను చెప్తాను. కానీ తుఫాన్గా మారే అవకాశాలు అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ మారినా కూడా అది బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఏపీ వైపు వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ. గత సంవత్సరంలో చూసుకున్న మేలో వచ్చే తుఫాన్లన్నీ కూడా మనకి ఈశాన్య దిశగానే కదులుతూ ఉంటాయండి. సో దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి. మరొక వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్మ్యాన్.